హాయ్ అండి. అందరూ ఏం చేస్తున్నారు? ముందుగా మీకు, మీ కుటుంబ సభ్యులకు శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. మన అందరికీ ఆ భగవంతుడు ఈ సంవత్సరం నుంచి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సకల సంపదలు, అన్ని కార్యక్రమాల్లో విజయాలు ఇవ్వాలని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ముందుగా ఉగాది పచ్చడితో మొదలైందండి. షడ్రుచుల సమ్మేళనం. తరువాత బెల్లం పరమాన్నం తయారు చేశానండి. ఇది కూడా కుక్కర్లో సింపుల్గా తక్కువ టైంలోనే తయారు చేశాను. మరియు మినప గారెలు. ఏంది ఇన్ని ఒకేసారి మూకుల్లో వేసేసింది అని అనుకుంటున్నారా? మినప గారెలు అనేవి లైట్గా ఒకసారి కాలిన తరువాత అన్నీ తీసిపెట్టి మొత్తం ఒక్కసారిగా వేసి ఇలా మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాం అనుకోండి, మనము తినేది లేట్ అయినా కానీ అంటే టైం తీసుకున్నా కానీ ఎంతో కరకరలాడుతూ వస్తాయండి. అంటే 2 సార్లుగా ఈ మినపవడ అనేది ఫ్రై చేసుకోవాలి. అప్పుడే కరకరలాడుతూ ఎంతో రుచిగా ఉంటాయి. ఈరోజు మీరేం చేసుకున్నారండి? నేనైతే షడ్రుచుల సమ్మేళనం ఉగాది పచ్చడి లాగానే 6 నైవేద్యాలు తయారు చేద్దాం అనుకున్నానండి. అందరూ ఉగాదికి నేతి బొబ్బట్లు తయారు చేస్తున్నారు కదండి. నేనైతే పూర్ణం బూరెలు తయారు చేశాను. ఎందుకో నేతి బొబ్బట్లు అంటే టైం తీసుకుంటుంది, నాకు సరిగా రావనే ఉద్దేశంతో ఎప్పుడూ ట్రై చేయలేదండి. ఒకసారి నిదానంగా అంటే పండగ కాకుండా ఉన్నప్పుడు మామూలు రోజు ట్రై చేస్తాను. పూర్ణం బూరెలు తయారు చేశాను. మామిడికాయ పులిహోర కూడా చేశానండి. ఉగాది పచ్చడి, బెల్లం పరమాన్నము, మినప గారెలు, పూర్ణం బూరెలు, మామిడికాయ పులిహోర దద్దోజనం తయారు చేశానండి. ఇవన్నీ తయారీ విధానం ఆల్రెడీ మన శారదాస్ ఛానల్లో ఉన్నాయండి. అన్నీ అందరికీ తెలిసే ఉంటుంది కదా, అందుకని ఫుల్ వీడియో తీయలేదండి. ఛానల్ని ఫస్ట్ టైం చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసి